2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని సొంతంగా ప్రకటించుకున్న తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ 5 సంవత్సరాలలో కనీసము రాష్ట్ర రాజధానికి చేయాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అధికారిక ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరము, కేంద్రం ద్వారా గెజిట్ రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరము గుర్తించకుండా నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యాపారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుండి 33,000 ఎకరాలు సేకరించి ఆ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలము ఆన్లైన్లో ఒక పత్రం చూపించి వాళ్ళకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ పత్రం దేనికి ఉపయోగపడదు, వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడదు, బ్యాంకు లోన్లకు ఉపయోగపడదు. దీనికి సంబంధించి 2014 నుండి 19 వరకు కాలయాపన చేసి దాన్ని సాకుగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ప్రాంత రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు వల్ల అమరావతి రాజధాని ప్రాంతానికి 5 సంవత్సరాలలో అధికార ముద్ర వేయించుకొని చేతగానితనం వల్ల 3 రాజధానులనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఇదే రాజధాని అంశం తీసుకొని మళ్ళీ వ్యాపారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు.